ఆయన మనల్ని రిస్టోర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే నేను చేయాల్సిన పని ఏంటి? నేను పడిపోయి అక్కడే ఉండకూడదు అనేది మొట్టమొదటిగా గమనించాలి. నేను పడిపోయాను ఈ బలహీనతలో, నేను పడిపోయాను ఇక్కడ, నా ఆత్మ జీవితం ఇక్కడ ఆగిపోయింది, నేను లేకపోతే వేరే వాటి వైపు చూసే ప్రయత్నం చేస్తున్నాను. పడిపోయాను అని అంటే మొట్టమొదటిగా నువ్వు గమనించాల్సింది నేను ఇక్కడ ఆగిపోయింది నా ఆత్మీయ జీవితం అని నువ్వు గమనించినప్పుడు చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటి? లేస్తాను, నెక్స్ట్ అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను పడిపోయాను, నా ఆత్మీయ జీవితం ఎదగలేకపోతుంది, ఇక్కడ ఈ మార్గంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని నాకు అర్థమైనప్పుడు నేను లేసే ప్రయత్నం చేస్తాను. ఏంటిది? ఆ బలహీనతను జయించే ప్రయత్నం చేస్తాను. అక్కడి నుంచి లేయాలి. ఒకటి, ముందుకు వెళ్ళడానికి మొట్టమొదటి కారణము నేను పడిపోయాను అనే విషయం నాకు అర్థం కావాలి కదా. రెండవది, నేను ఫెయిల్ అయిపోయానని చెప్పేసి ఆ ఫెయిల్లోనే నేను కుమిలిపోకూడదు, నేను బాధపడకూడదు కదా. నాకు వచ్చిన పరిస్థితులను బట్టి నేను కుమిలిపోయి బాధపడి నా ఆత్మీయ జీవితాన్ని ఇంకా నన్ను ఆయన ఆదుకోవట్లేదు, నాకు సమస్యలు తీరట్లేదు, నా పరిస్థితి బాగుపడట్లేదు, నా కుటుంబ పరిస్థితి బాగుపడట్లేదు అని నువ్వు అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు. దేవుని ఉద్దేశం ఏంటి? ప్రతి సమస్యను నువ్వు ఎదిరించడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి బలహీనత నుంచి జయ జీవితం పొందుకోవడానికి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఒకేసారి నీకు విజయాన్ని ఇవ్వడానికి, ఒకేసారి నిత్యత్వాన్ని ఇవ్వడానికి కాదు ఆయన ఏర్పాటు చేసుకుంది. నీ పరిస్థితులు, నువ్వు వెళ్తున్న జీవితంలో నీకు అనేక సమస్యలను తీసుకొని వస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఏదో పూల పానపు కాదు. ఆయనను నమ్ముకున్నాము అని అంటే అన్నీ చక్కబడతాయని కాదు. ఖచ్చితంగా శ్రమలు వస్తాయి, శ్రమ పడడానికే పిలువబడ్డాం కదా. ఖచ్చితంగా రాయబడింది, శ్రమ పడడానికే పిలువబడ్డాం. శ్రమలు వచ్చాయని చెప్పేసి పోయేది కాదు క్రైస్తవ జీవితం. అలాంటప్పుడు నేను ఎందుకు నమ్ముకున్నాను క్రీస్తు వారిని? ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఆగిపోకూడదు, నేను ముందుకే వెళ్ళాలి. థామస్ గారు ప్రయత్నం చేయకపోయి ఉండింటే మనం వెలుగులో ఉండేవాళ్ళమా? నేను ప్రయత్నం చేయకపోతే నిత్యత్వము సంపాదించుకోలేము, ఖచ్చితంగా సంపాదించుకోలేము. ఆలోచన చేద్దాం. ఆగిపోయేది కాదు క్రైస్తవ జీవితం, ముందుకు సాగిపోవాలి.